హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, మొన్న మేడము జవహర్ నగర్కి వచ్చి ఒక లెటర్ వేయమన్నారనమాట. కరెంటు గురించి ఒక లెటర్ రాసి ఆఫీస్లో ఇవ్వండి అమ్మా అనేసి అన్నారండి. సర్లే అనేసి మేము సోమవారం వచ్చినామండి. అంటే నాకు మధ్యలో అదంతా తిరిగేసరికి ఇక చాతగాలేదు, ఈరోజు పెడుతున్నా అండి వీడియో. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఏదైనా ఉంటే నేను వీడియోలో పెట్టేస్తాను అనమాట, నా ఛానల్లో పెట్టేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? కానీ లైక్ అయితే మర్చిపోకండి. ఇక మేడం అయితే లెటర్ రాయమన్నారు. ఫస్ట్ మేము తెలియక జిహెచ్ఎంసీ అని పెట్టేసి లెటర్ రాశాను అనమాట. మేడం చూసి ఇదేందమ్మా, ఇది జిహెచ్ఎంసీ కాదు కమిషనర్ది అంటే, ఇక మళ్ళీ వచ్చి ఆ లెటర్ తీసేసి మళ్ళీ ఇక అన్ని తప్పులు రాంగ్ లేకుండా చూసుకుంటూ చిన్న నిదానంగా రాసినాం అనమాట. కమిషనర్ గురించి మొత్తము కరెంటు గురించి ఇక ఒకరికొకరం ఆలోచించుకుంటే ఎట్లా రాయాలి ఏందనేసి మొన్న ఎట్లా రాసినా సేమ్ అదే విధంగా రాశాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కమిషనర్ అని రాయిపోయి జిహెచ్ఎంసీ అని రాసినాం. మళ్ళీ ఆ లెటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా రాస్తున్నాం అనమాట. ఇక లోపలైతే మేడము వాళ్ళుండి లెటర్ ఇవ్వండి అమ్మా అనేసి అని ఒక లెటర్ రాయమన్నారు కదా, రాసిన లెటర్ అయితే రాసేసినాము. ఇక మేడానికి అయితే ఇద్దామనేసి వెళ్తున్నామండి. ఇక మా ఫ్రెండ్ అయితే జోకులు చేస్తుంది, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తుంది అనమాట మా ఫ్రెండ్. కానీ మా ముగ్గురు వల్ల మాత్రం గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది వచ్చారనమాట అండి. మా ముగ్గురము అనుకొని చేసినామన్నమాట గ్రూప్ అయితే. చాలా కష్టపడ్డాం అసలు ఎట్లా ఏ విధంగా చేయాలి అది ఇదని. కానీ ఇప్పుడు చాలా మంది అయిపోయింది అనమాట గ్రూప్లో, ఇంకా ఇస్తూనే ఉన్నారు మాకు నెంబర్లు. అవి అట్లా అనేసి ఇక నెంబర్లు అయితే ఇస్తున్నారండి మాకు, అందరి యాడ్ చేస్తున్నాము. ఇంక మేమైతే ఫోటో దిగినామండి, వీడియో దిగినాం. అంటే మాకు తెలియాలి కదా, మా గ్రూప్లో అందరూ మేడం దగ్గరికి వచ్చినామండి. జస్ట్ ఇప్పుడే మీరు ఇటు వస్తున్నారు సార్ నేను అనుకున్నా కూడా సార్ పేరు చూడలేదు అనుకున్నా, మనం చూసి యూట్యూబ్ ఛానల్ ఏదో స్టాంప్ వేయమన్నారు. ఇక్కడ పక్కన గ్లాస్ డోర్ ఉంటుంది, గ్లాస్ డోర్ ఇన్వాడు మేడం ఉంటారు, స్టాంప్ వేస్తారు, మీకు నంబర్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇక మాకైతే సారు కలవలేదండి. ఇక మేమైతే మేడంని ఫోన్ చేసినాం. మేడం మరి ఇట్లా సారు లేరు అనేసి ఫోన్ చేస్తే, మేడం ఏం కాదు లెటర్ ఇచ్చేయండి, ఇక నేను తర్వాత కలుస్తా అని చెప్పిండనమాట. ఇక సర్లే అనేసి మేడం ఫోన్ చేస్తున్నారు మా ఫ్రెండ్. ఇక ఫోన్ చేసినాక ఇక అందరూ ఇక్కడ ఈ ఆఫీస్కే రావాలి. ఇక మనం జవహర్ నగర్లో ఏదైనా ఉంటే ఇక మనమైతే అక్కడ లెటర్ ఇచ్చేసి మళ్ళా మన జవహర్ నగర్ దగ్గరకు వచ్చేసినామండి, డబల్ బెడ్రూమ్ కాడికి. ఇక మా సార్ని కలుద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. ఇక సార్ ఉన్నారు అక్కడనే. సార్ మరి ఇట్లా చెప్పారండి కరెంటు గురించి అంటే, మాదేం లేదమ్మా, రాగానే మేము ఫోన్లు చేస్తాము అని చెప్పిండనమాట సారు. ఇక మేమైతే మధ్యలో మా ఫ్రెండ్ డ్రాగన్ ఫ్రూట్ అండి, ఈ ఫ్రూట్ చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. మేమైతే ఇప్పటి వరకు ఆ పండు అయితే తినలేదు, నేను ఇంకొక ఫ్రెండ్. ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ ఇట్లా తినాలబ్బా అని చేసి కట్ చేసి ఇచ్చిందనమాట. ఇక మేమైతే తింటున్నాము ఫ్రూట్. కానీ హెల్త్కి చాలా మంచిదంట అంటే డ్రాగన్ ఫ్రూట్. ఇక మా పిల్లలకు కూడా కొనాలి నేను. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే తినేసినాము. కానీ లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్ మాత్రం కొంచెం మరీ అంత స్వీట్ లేదు, మామూలు స్వీట్గా ఉంది, సప్పగుంది అట్లా అనేసి. ఇక మేమైతే ఫ్రూట్స్ తింటున్నాము. ఇక మా ఫ్రెండ్ ఒట్టిగా ఏం చేద్దామని చెప్పేసి ఫ్రూట్ తింటున్నామండి. ఇక మాకు మధ్యలో మల్లన్న మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటండి. అసలు ఎంత బాగుందో, అసలు చాలా పెద్దగా ఉందన్నమాట టెంపుల్. మన జవహర్ నగర్ దగ్గరేనండి. అసలు మేము మధ్యలో కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు అస్సలు వీలు పడలేదు మాకు. ఇక సర్లైతే ఇప్పుడైతే ఇక టైం ఉంది కదా అని చెప్పేసి ఇక మేమైతే ఇక కొబ్బరికాయలు తీసుకొని మంచి గుట్టకి ఎక్కినామండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో టెంపుల్. ఇప్పుడే కడుతున్నారు అనుకుంటా, ఇంకా చాలా పనులు ఉన్నాయి.
వాటర్ కూడా వస్తున్నాయండి. కానీ చాలా బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందో. మన డబల్ బెడ్రూమ్ కూడా వెనక నుంచి కనబడుతుందండి. గుట్ట నుంచి చూస్తే మన డబల్ బెడ్రూమ్లు అవన్నీ ఇల్లులు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇంకో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అసలు. మనం జవహర్ నగర్ వచ్చినాక మాత్రం ఇక్కడ మనం అందరం కలిసి, అంటే ఊర్లో చేసుకుంటారు కదా ఎట్లా చెట్ల కింద అనేసి, అట్లా మనం కూడా వచ్చి మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అంత ప్లేస్ ఉందన్నమాట. ఇక మేమైతే అదే పని చేస్తాం. ఇక అక్కడికి వచ్చినాక ఇక అప్పుడప్పుడు వచ్చి మంచిగా పొద్దున వచ్చి మంచిగా వంట చేసుకోవడము, తినడం, సాయంత్రం దాకా తిని కూడా వెళ్ళొచ్చు. అంత ప్రశాంతంగా ఉంది. గుడి మాత్రం ఎంత బాగుందో అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మస్తు ప్రశాంతంగా ఉంది అనమాట. మేము మా ఫ్రెండ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే. మనం అందరం కలిసి కూడా చూడొచ్చండి. మన పక్కనే ఉంటుంది అనమాట లక్ష్మీనరసింహస్వామి గుడి. కానీ ఇంకో విషయం ఏంటంటే జవహర్ నగర్లో, మన బాలాజీ నగర్లో, జవహర్ నగర్ దగ్గర ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అండి. అసలు చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. మేము చూస్తుంటే దారిలో అసలు మస్తు అనిపిస్తుంటుంది అనమాట. కానీ ఎంత బాగుందోనండి అసలు. మొత్తము అసలు గాలి అవంతా ప్రశాంతంగా ఉందన్నమాట. అసలు అప్పుడైతే పబ్లిక్ కూడా ఏం లేరు. మామూలుగా దర్శనం చేసుకుందామని వచ్చినామండి. కానీ మూసే ఉంది. కానీ మేమైతే తొందరగా కరెంటు రావాలని ఆ దేవుడిని అయితే దండం పెట్టుకుంటున్నామండి. తొందరగా కరెంట్ రావాలి దేవుడని దండం పెట్టుకుంటున్నాం. ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు వద్దామంటే వీలు లేకుండే. మనకు అటు తిరిగేసరికి టైము ఇదైపోయింది. ఇక మొన్న టైం దొరికిందని చెప్పేసి మేమందరం కలిసి వచ్చి మంచి దేవుడి దండం పెట్టుకున్నాం. మస్తు అనిపించిందండి. ఎంత బాగుందో అసలు టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి మనకి గణేశుడే కదండి, గణేశుడు టెంపులే కనబడుతుంది అనమాట మనకి. ఇక ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, చాలా టెంపుల్స్ ఉన్నాయి. మస్తు ప్రశాంతంగా ఉందన్నమాట. అసలు ఎండాకాలం కూడా రావాలండి. అసలు చెట్టు కింద ఉండాలా. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా డెవలప్ చేస్తారు ఇంకా టెంపుల్ని, ఇప్పుడిప్పుడే కడుతున్నారనమాట. మస్తు అనిపించిందండి నాకైతే. మా ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఇక మధ్యలో మన జవహర్ నగర్ మధ్యలో కూడా మనకి నాగులమ్మ టెంపుల్ అని కూడా ఉంటుందండి. ఇంక మధ్యలో దారిలో ఇక ఇక్కడ కూడా వచ్చినాం అనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి 3:30 4 అయింది. ఇక సరే ఇంత దూరం వచ్చినాం కదా దర్శించుకుందాం అనేసి ఇక మేమైతే అవన్నీ చూస్తున్నామండి. కోనేరు, ఇక్కడ అమ్మవారికి చాలా విశిష్టత అండి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా మిలిటరీకి సంబంధించింది అనమాట. అంటే వాళ్ళ కొడుక్కి కళ్ళు లేవన్నమాట. అయితే ఆమె మంచి భక్తురాలన్నమాట ఆమె. అయితే ఆమె ఏం చేసింది, దండం పెట్టుకుంటే ఆమె కలలో ఇట్లా టెంపుల్ కట్టాలని వచ్చిందంట. అప్పుడు మిలిటరీ ఆఫీసర్ ఉండి వెళ్ళి పర్మిషన్ అడుగుదామని వెళ్తే ఆ సార్ ఉండి వద్దన్నారంట. వద్దంటే ఆయన కళ్ళు కూడా పోయినాయి అంట అండి. ఇక మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని అమ్మ నీకు గుడి పర్మిషన్ ఇస్తానమ్మా అని చెప్పి అన్నాక ఇక టెంపుల్ అమ్మవారిని కట్టడం స్టార్ట్ చేసినాక ఆ ఆఫీసర్కి కూడా కళ్ళు వచ్చినాయి అంట అండి. అంత మహిమ గల టెంపుల్ అండి. అసలు మొత్తం నాగదేవతలు అనమాట. మనకి నాగదోషం ఉన్నోళ్ళు కూడా ఇక్కడ చేయించుకుంటే మంచిగా ఉంటుందంట అండి. మన చేతులతో మనమే పాలు పోసేటట్టు కూడా ఉందండి ఇక్కడ. బయట మాత్రం మనం పాలు అవన్నీ మంచిగా అంటే మనంతటా మన అభిషేకం చేసేటట్టు కూడా ఉందండి. అంతమంది నాగదేవతలు ఉన్నారనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. అసలు ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే మూసేసి ఉందండి. ఇక మేము 4కి తెరిచారనమాట. ఇక అట్లనే లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుందాం అనేసి ఇంకో చూస్తున్నాం అన్నమాట. మీ లోపలికి ఇక అయ్యగారు మాకంటే పాపం వెనక వచ్చిన వాళ్ళైతే ఎన్ని గంటలకు వచ్చారో భువనగిరి నుంచి వచ్చారంట అండి. వాళ్ళు 1 గంట వరకు వచ్చారంట. అప్పటి నుంచి వాళ్ళు ఆ టెంపుల్ కోసం అట్లనే కూర్చున్నారండి. ఇక మేమైతే ఒక అరగంటకే మాకైతే మాకు ఓపిక లేకుండే. అయినా కూడా ఇంత దూరం వచ్చినాం, ఇక దర్శనం చేసుకునే వెళ్దాం అన్నట్టుగా ఇక మేము కూడా 1/2 అవర్ వెయిట్ చేసినాం అనమాట. ఇక అయ్యగారు వచ్చి ఇక 4కి తలుపులు తీసిండ్రు. అసలు ఎంత బాగుందండి టెంపుల్, చాలా బాగుంది. ఎంతమంది ఎన్ని నాగదేవతలు ప్రతిష్ఠించారు. అసలు నాగదోషం ఉన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడ చేయించుకోండి. నాగదోషం ఉంటే పోతాయంట. మస్తుందండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు టెంపుల్ అయితే. చాలా బాగుంది. ఎంత పెద్దగా కట్టారో అండి.
అప్పట్లో ఇదంతా మిలిటరీకి సంబంధించిందేనంట అసలు. అంత మహిమగల మనం ఏదనుకున్నా అది నెరవేరుతుందంట మమ్మీ. మనం ఏదంటే అది నెరవేరుతుందంట అండి. అందుకే మీకు ఎప్పుడైనా టైం ఉంటే వచ్చి ఇక్కడ దర్శించుకోండి అమ్మవారిని. అనుకున్నది అవుతుందంట. మనకంటే జవహర్ నగర్ దగ్గరే కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తానండి. ఇక నాకు ఇష్టం అనమాట ఇట్లా గుళ్ళు తిరగడం, దేవస్థానాలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కానీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మొత్తము అసలు